దేవుడా తప్పదా? ఏంటి పరిస్థితి? ఏంటిది ఏంటిది? ఏం లేదు ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పాను రా డోర్ నాక్ చేసి లోపల రమ్మని. ఊరుకోరా, డోర్ వేసుంటే కదా నాక్ చేయడానికి. అయినా ఈ చెత్త ఏంట్రా? అంటే వైఫ్ కి హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇబ్బంది లేకుండా గార్బేజ్ మొత్తం రిమూవ్ చేసి బయట పెట్టేస్తున్నాను అనమాట. అంటే లవ్ లవ్ లవ్. అయినా నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదురా, ఏదో చెత్త ముందు వేసుకుని చెత్త పని చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ జీవితం ఇంటికి అర్థమైపోయింది. అదేం లేదు మామా. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు మామా? అంటే ఏం లేదురా, మొగుడు పిల్లలు చిలిపి సరసాలు ఇవన్నీ. అయినా మీ బ్యాచిలర్స్ కి ఏమర్థం అవుతాయి? లెట్ మీ డూ మై వర్క్. చెప్పేది ఒకటి జరిగింది ఒకటి. నువ్వు చెప్పలేదనుకో రేపు మార్నింగ్ ఆఫీస్ లో మొత్తం టామ్ టామ్. అరే బాబు అంత పని చేయకరా నాయన, అంత పని చేయకు. చెప్తాగా ఏం జరిగిందో చెప్తా గానీ నిన్న నైట్. హే హనీ, నేను పార్టీకి వెళ్ళొస్తాను, టేక్ కేర్. నీ లిప్స్టిక్ మర్చిపోతున్నావు. అది నేనే అక్కడ పెట్టాను, కొంచెం లోపల పెట్టేవా ప్లీజ్? అది నా క్లోజ్ ఫ్రెండ్ నాకు పర్సనల్ గా కోట్ చేసి మరీ ఇచ్చింది, కొంచెం జాగ్రత్తగా లోపల పెట్టేవా ప్లీజ్? టీవీ చూస్తూ మర్చిపోవు కదా. అసలే ఆ లిప్స్టిక్ నాకు చాలా ఇంపార్టెంట్. మే హూనా, ట్రస్ట్ మీ, యూ గో టు ద పార్టీ అండ్ ఎంజాయ్. బాయ్ బాయ్. ఫేవరెట్ లిప్స్టిక్ గిఫ్టెడ్ బై ఫ్రెండ్. అమ్మో, దీన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా లోపల పెట్టాలి. హే బడి, చెప్పరా. నేనేం చేయట్లేదురా, ఇంట్లో ఇదిగో టేబుల్ అంతా చెత్త కింద ఉంటే క్లియర్ చేస్తున్నాను. నీ సంగతి ఏంటి క్రేవ్ లో ఉన్నావా? సూషి తింటున్నావా? సరే, ఎంజాయ్ యువర్ సూషి. ఇక్కడ లిప్స్టిక్ ఉండాలి కదా, కనపట్లేదేంటి? ఊడి అమ్మో, ఎక్కడ పెట్టాను రా బాబు? ఇక్కడే ఉండాలి కదరా నాయన. అమ్మో, ఎక్కడ పెట్టాను రా బాబు? గుర్తు చేసుకోరా రే. కొంపదీసి గార్బేజ్ క్యాన్ లో ఏమైనా? ఓ షిట్, ఈ కంప్లైంట్ రా బాబు. తను వచ్చే లోపల ఎలా అయినా సరే లిప్స్టిక్ బయట పెట్టకపోతే నా పని ఇంకంతే. అమ్మో అబ్బో, ఈ కంప్లైంట్ రా బాబోయ్. సో అదిరా జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామని? ఏం చేస్తాం, చెత్తలో చేయబెట్టి లిప్స్టిక్ బయటకు తీస్తాం. చిచ్చి, అయినా చెత్తలో చేయబెట్టి లిప్స్టిక్ తెస్తావా? చెత్త కదవా? అంటేరా, దిస్ ఈస్ నాట్ ఆర్డినరీ లిప్స్టిక్ రా, దిస్ ఈస్ ఫేవరెట్ లిప్స్టిక్. అండర్లైన్, ఫేవరెట్ అండర్లైన్. అక్కడ అర్థం చేసుకోరా నాయన, రే అర్థం చేసుకోరా బాబు. కొత్తది కొనివ్వు. ఒరే, ఇది యుఎస్ లో దొరకదురా, ఇండియా నుంచి తెప్పించరా. ఒరే, లిమిటెడ్ ఎడిషన్ అంటరా, ఇప్పుడు అమ్మట్లేదంట. అదే ఎడిషన్ వేరే కంపెనీ నుంచి తెప్పించరా. ఒరే, సిగ్నేచర్ కలెక్షన్, రేర్ షేడ్, పీస్ బై పీస్ మాత్రమే అమ్ముతారంటరా. ఇంకా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ కొనివ్వరా. ఒరే నాయన, నీకు అర్థం కావట్లేదురా బాబు. ఒరే, ఇది ఫేవరెట్ లిప్స్టిక్ అంట, వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందంట. దాని మీద ఒక కొటేషన్ కూడా రాసి వచ్చిందంట. లిప్స్టిక్ అయితే కొంటాం గానీ కొటేషన్ కొనలేం కదా బాబు. రే, ఈ సొల్లాపి నా పన్ను నువ్వు చేసుకునేవరా. అయితే మామ, ఏమిటి నీ తక్షణ కర్తవ్యం? మన తక్షణ కర్తవ్యం కరచాలం, కలంకం. ఎలా ఉండేవాడివిరా. మాయ్ చూడరా, సూపర్ జోక్ కదా. ఓడి అమ్మా, ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదరా. మామ ఏమనుకోకుండా టేబుల్ మీద చెత్త క్లియర్ చేస్తావు ప్లీజ్. ఈ టీవీలో ఏమీ రావట్లేదేంట్రా బాబు? ఏంట్రా బాబు, ఎన్ని ఛానల్స్ మార్చినా ఏమీ రాదు. అదేరా గార్బేజ్ క్యాన్, దాంట్లోనే పడేసాయి. మా ఫోన్ కనపట్లేదేంట్రా? ఇక్కడే కదా పెట్టాను. కొంపదీసి చెత్తతో పాటు. ఓరిని, ఎంత పని చేసావురా బాబు. రే, ఏం చేస్తున్నావు? చేతి రే, ఫోన్ కోసం చెత్తలో చేపెడతావరా? బుద్ధుందా? దాంట్లో అసలు ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా నీకు? ఆ బ్యాక్టీరియా వల్ల నీకేమైనా డిసీజ్ వస్తే ఎవడ రెస్పాన్సిబిలిటీ? ఒరే ఆగమన్నానా? ఒరే ఆగరా బాబు. ఐఫోనే కదా పోయింది, $800 పెడితే ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు. నువ్వు మాత్రం చెత్తలో చేపెట్టకరా బాబు, నీకు దండం పెడతాను రా నాయన, నా మాట విను, చెత్తలో చేపెట్ట. ఒరే మా, అది ఎంత ఐఫోన్ అయినా మై ఫోన్. ఇది వైఫ్ లిప్స్టిక్, అది కూడా సిగ్నేచర్ కలెక్షన్, రేర్ షేడ్, లిమిటెడ్ ఎడిషన్, ఫేవరెట్ లిప్స్టిక్, గిఫ్టెడ్ బై ఫ్రెండ్ విత్ ఎ కొటేషన్. అర్థమైంది కదా? ఒరే, నా పన్ను నన్ను చేసుకోనవరా. ఇదిగో బ్రదర్స్, మీ అందరికీ చెప్తున్నా, వైఫ్ ఎప్పుడైనా ఫేవరెట్ అని పదం వాడినప్పుడు మనం వెంటనే అలర్ట్ అయిపోయి ఆ వస్తువుని జాగ్రత్తగా లోపల పెట్టేసుకోవడం బెటర్. లేకపోతే ఇదిగో ఇలాంటి చెత్త వదల చేత చెత్త మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. ఒరే ఇదిగో, ఒరే నన్ను వదిలేనండి. भद्रों टिंग डंग डिंग ब्रदर लपजिक लक ब्रदर शादी माटे आए बाबू लेट्स गो सो बेट దొరికింది అది కాదురా ఏదో. రే, ఆ తలిపేసారా బాబు, మళ్ళీ వచ్చిందంటే అనవసరం కాదు ప్రాబ్లం.